పరిశ్రమ ఇక్కడ పెట్టాలంటే నా చెప్పు చేతల్లో ఉండాలా, వ్యాపారం ఇక్కడ పెట్టాలంటే నా చెప్పు చేతల్లో ఉండాలా, నేను చెప్తేనే ఎవడన్నా బతకాలి అనేటటువంటి తత్వం ఉంటే రాదు. రెండవది మానవ వనరులందరూ పారిపోతే, ఇతర రాష్ట్రాలకి తరలిపోతే, ఎక్కడున్న అమ్మాయిలు ఎక్కడున్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఎప్పుడైనా జీవనానికి ముఖ్యం కుటుంబం, కుటుంబానికి ముఖ్యం అమ్మాయి ఆలోచన. అమ్మాయి ఆలోచనల్లో ప్రస్తుతం ఆంధ్రాలో ఉండేవాడు పనికి మాలినోడు పిల్లాడు, ఎక్కడోనైతే పెళ్లి చేసుకోం మేము, హైదరాబాద్లో ఉంటే చేసుకుంటాం, బెంగళూరులో ఉంటే చేసుకుంటాం, చెన్నైలో ఉంటే చేసుకుంటాం, లేకపోతే విదేశాల్లో ఉంటే చేసుకుంటాం అనేది మధ్యతరగతి ఆడపిల్ల, దిగువ మధ్యతరగతి ఆడపిల్ల కూడా అదే కోరుకుంటుంటే, ఎందుకు అంటే ఇక్కడ కట్టుబాటు ఫీల్ అవుతున్నది, ఇక్కడ ఒక కష్టం కిందని ఫీల్ అయిపోతుంది, తన ఊళ్ళో తను స్వేచ్ఛగా తిరగలేనని ఫీల్ అవుతుంది. అదే బెంగళూరులో అయితే దర్జాగా తిరగచ్చు, హైదరాబాద్లో అయితే దర్జాగా తిరగచ్చు, ఎవడు అడిగేవాళ్ళు లేడు అనుకుంటుంది. అలాంటి లైఫ్ కావాలని కోరుకుంటుంది. అట్లాంటి లైఫ్ ఇక్కడ మనం అందించగలుగుతామా? ఇక్కడ అట్లా అందించగలిగిన ఏకైక నగరం వైజాగ్. ఆ వైజాగ్లో భూముల ధరలు చూస్తేనేమో ఆకాశానికి చుక్కలను అంటుతుంటాయి. అట్లాంటప్పుడు అక్కడ పోని ప్రోత్సహిస్తున్నారా అంటే లేదు. ఎవడొచ్చినా మనం ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉంటాయి. దావోస్ వెళ్లే ముందు ఒక ట్రైలర్ వదిలేరు లోకేష్ గాని లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ ఉంటే లేదంటే జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయపడి పారిశ్రామికవేత్తలు ముందుకు రావట్లేదు, పరిశ్రమలు కూడా రానంటున్నాయి. ఇప్పుడు రేపొద్దున్న వచ్చిన తర్వాత కూడా అదే రీజన్ చెప్తారా, లేదంటే ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ క్రెడిట్ మాదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాకముందు హైదరాబాద్లో పరిశ్రమలు ఉన్నాయి, బాబు వెళ్ళిపోయాక వచ్చినాయి. కేసీఆర్ టైంలో రాలేదా? అవును. రేవంత్ టైంలో రావట్లేదు. ఇప్పుడు